హాయ్ వ్యూవర్స్, టుడే we are going to discuss about మియాసిస్. ఈరోజు మనము క్షేకణ విభజన గురించి చర్చించుకుందాం. ఇన్ లాస్ట్ క్లాస్ we are discussed about మైటాసిస్, సమవిభజన గురించి ఈ లాస్ట్ క్లాస్లో వివరించడం జరిగింది. ఇప్పుడు క్షేకణ విభజన అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైటాసిస్ అండ్ మియాసిస్? సమవిభజన మరియు క్షేకణ విభజనకి ప్రధానమైనటువంటి తేడా ఏంటి అని అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఇక్కడ సమవిభజన అనేటటువంటిది వన్ మదర్ సెల్ డివైడెడ్ ఇంటూ టూ డాటర్ సెల్స్. ఒక మాతృకణమైనటువంటిది విభజన చెంది రెండు పిల్ల కణాలను ఇస్తుంది. ఈ ఒక్క మాతృకణంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఏదైతే ఉందో అంతే సంఖ్య ఈ రెండు పిల్ల కణాల్లో ఏర్పడడం ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ మైటాసిస్ ఆర్ సమవిభజన. ఇక్కడ క్షేకణ విభజనకు వచ్చేసరికి ఒక మదర్ సెల్ అనేటటువంటిది డివైడ్ అయ్యి 4 సెల్స్ని ఇవ్వడం జరుగుతుంది. 4 డాటర్ సెల్స్ని ఇస్తుంది అనమాట. అంటే ఒక మాతృకణం నుంచి 4 పిల్ల కణాలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ 4 పిల్ల కణాలు అనేటువంటివి ఏకస్థితిలో ఉంటాయి. అంటే ఇక్కడ సమవిభజన అనేటువంటిది కామన్గా ఒక కణం నుంచి 2 పిల్ల కణాలను ఏర్పాటు చేసి ఏదైతే మాతృకణంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఏర్పడ్డటువంటి 2 పిల్ల కణాల్లో కూడా అదే సమాన స్థాయిలో ఉంటుందన్నమాట. ఇక్కడ క్షేకణ విభజనకు వచ్చేసరికి క్షేకణ విభజన ఎప్పుడూ కూడా ద్వయస్థితిక కణాలలో మాత్రమే జరుగుతుంది. అంటే ఈ ద్వయస్థితిక కణాలు ఎక్కడ ఉంటాయి అంటే సాధారణంగా మనకి లైంగిక కణాలు సెక్షువల్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ సెక్షువల్ సెల్స్లోనే మియాసిస్ లేదా క్షేకణ విభజన అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ క్షేకణ విభజనలో ద్వయస్థితి అంటే డిప్లాయిడ్ స్టేజ్లో ఉన్నటువంటి మదర్ సెల్ డివైడెడ్ ఇంటూ 4 సెల్స్. ఈ 4 సెల్స్ అనేటువంటివి మోనోప్లాయిడ్ అంటే ఏకస్థితిలో ఉన్నటువంటి 4 సెల్స్ లేదా 4 పిల్ల కణాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ పిల్ల కణాలు మదర్ సెల్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ యొక్క సంఖ్య పిల్ల కణాల్లోకి వచ్చేసరికి సగానికి తగ్గించబడుతుందన్నమాట. దట్ ఈస్ మియాసిస్ అంటే స్పెషలైజ్డ్ కైండ్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ రిడ్యూసెస్ ది క్రోమోజోమ్ నంబర్ బై హాఫ్ రిజల్టింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్. అంటే డిప్లాయిడ్ సెల్ అనేటువంటి డివైడ్ అయ్యి హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్గా ఫామ్ అవుతుంది. 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ మియాసిస్ ఆర్ క్షేకణ విభజన. ఇక్కడ అక్కడ డ్యూరింగ్ గమెటోజెనసిస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్వాల్వ్స్ 2 సీక్వెన్షియల్ సైకిల్స్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ సెల్ డివిజన్ కాల్డ్ మియాసిస్. ఇక్కడ ఈ మియాసిస్ అనేటువంటిది సాధారణంగా ఫస్ట్ టైం అంటే మొట్టమొదటిసారిగా స్ట్రాస్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ మియాసిస్ యొక్క డివిజన్ అనేటువంటిది ఎలా జరుగుతుందనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక మియాసిస్ అనేటటువంటి వర్డ్ కాయిన్డ్ బై జేబీ ఫార్మర్ అండ్ జేబీ మూర్ అనేటువంటి శాస్త్రవేత్తలు పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ క్షేకణ విభజన ఇందాకే చెప్పుకున్నాం మనము ద్వయస్థితికలో ఉన్నటువంటి కేంద్రకాల్లో మాత్రమే జరుగుతుంది. అందువల్ల క్రోమోజోమ్ల సంఖ్య అనేటటువంటిది సగానికి తగ్గించబడుతుంది. ఇక్కడ క్షేకణ విభజనలో కేంద్రకము మరియు కణద్రవ్యము 2 సార్లు విభజన చెంది క్రోమోజోమ్స్ అనేటువంటివి ఒకసారి మాత్రమే విభజన చెందుతాయి. ఇక్కడ ఏవైతే మియాసిస్ డివిజన్ని జరుపుకునేటటువంటి సెల్స్ ఉంటాయో దట్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పోరోసైట్స్ ఆర్ మియోసైట్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం మనం. ఇక మియాసిస్ తీసుకున్నట్టయితే ఈ మియాసిస్ అనేటువంటిది 2 టైమ్స్ డివిజన్ అనేటువంటి జరుపుకుంటుంది. 1 ఈజ్ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2గా చెప్పుకుంటాం. అంటే క్షేకణ విభజన 1, క్షేకణ విభజన 2 అనేటటువంటి 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ అకర్స్ ప్రియర్ టు మియాసిస్ విచ్ ఈజ్ సిమిలర్ టు ఇంటర్ఫేస్ ఆఫ్ మైటాసిస్ ఎక్సెప్ట్ ది ఎస్ ఫేజ్ ఈజ్ ప్రొలాంగ్డ్. ఇక్కడ మనము దీస్ ఆర్ 4 haploid daughter cells are formed అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ.
మియాసిస్ 1 తీసుకున్నట్టయితే ఇప్పుడు మియాసిస్ 1 అండ్ 2 అంటే క్షేకణ విభజన 1 క్షేకణ విభజన 2 అనేటటువంటి రెండు దశల్లో ఈ ప్లాంట్స్లో ఉన్నటువంటి సెక్షువల్ సెల్స్ అనేటువంటివి మియాసిస్ని కంప్లీట్ చేసుకుంటుంది. మియాసిస్ 1 తీసుకుందాం. ఇక్కడ మియాసిస్ 1 వాట్ ఈజ్ మియాసిస్? ఇక్కడ ఒక డిప్లాయిడ్ సెల్ న్యూక్లియస్ సెల్ నుండి టూ హ్యాప్లాయిడ్ న్యూక్లియస్ సెల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అంటే క్రోమోజోమ్ల సంఖ్య అనేటువంటిది ఇక్కడ సగానికి తగ్గించబడుతుంది. ఇక క్షేకణ విభజన 2 తీసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్ మైటాసిస్ ఏదైతే ఉందో మైటాసిస్ ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా అంటే మొదట ఏర్పడినటువంటి రెండు ఏకస్థితిక 2 హ్యాప్లాయిడ్ సెల్స్ మైటాటిక్ 1 డివిజన్లో ఏర్పడి ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ మైటాసిస్ జరుపుకోవడం వల్ల 4 డాటర్ సెల్స్గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఇక క్షేకణ విభజన 1 తీసుకున్నట్టయితే క్షేకణ విభజన 1లో ప్రధానంగా మనకి ఇక్కడ ప్రోఫేజ్ 1 అండ్ మెటాఫేజ్ 1 అండ్ అనాఫేజ్ 1 అండ్ టీలియోఫేజ్ 1 ఆర్ టీలోఫేజ్ 1 గుర్తుపెట్టుకోండి. క్షేకణ విభజన 1 అనేటటువంటిది తిరిగి మళ్ళీ 4 దశల్లో జరుగుతుందన్నమాట. ఒకటేమో ప్రోఫేజ్, సెకండ్ వన్ ఈజ్ మెటాఫేజ్, థర్డ్ వన్ ఈజ్ అనాఫేజ్, ఫోర్త్ వన్ ఈజ్ టీలోఫేజ్. దాన్ని తెలుగులో తీసుకున్నట్టయితే ప్రథమ దశ 1, మధ్యస్థ దశ 1, చలన దశ 1 అండ్ అంతిమ దశ 1గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది క్షేకణ విభజనలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ అనమాట, సబ్ స్టేజెస్. ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఇక్కడ ప్రోఫేజ్ 1 తీసుకున్నట్టయితే ఇట్స్ డివైడెడ్ ఇంటూ 5 ఫేజెస్ అన్నమాట. అంటే సబ్ డివైడెడ్ ఇంటూ 5 ఫేజెస్. వాట్ ఆర్ దే? దే ఆర్ లెప్టోటిన్. ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఈ 5 సబ్ డివిజన్స్ని ఎక్కువ ఎగ్జామ్స్లలో మనకి దీంట్లో నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పాయింట్స్ అనేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. ఏంటి ఈ సబ్ డివిజన్స్? మియాసిస్ 1లో ఉన్నటువంటి 4 డివిజన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ డివిజన్ అంటే ప్రోఫేజ్ 1లో 1 అనేటటువంటిది ఇట్స్ డివైడెడ్ ఇంటూ సబ్ డివిజన్స్ 5 ఫేజెస్గా డివైడ్ అయిపోయింది. ఆ 5 ఫేజెస్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇవి. లెప్టోటిన్, ఫస్ట్ వన్ ఈజ్ లెప్టోటిన్, సెకండ్ వన్ ఈజ్ జైగోటిన్, థర్డ్ వన్ ఈజ్ పాకెటిన్, ఫోర్త్ వన్ ఈజ్ డిప్లోటిన్, ఫిఫ్త్ వన్ ఈజ్ డయాకైనసిస్. ఇది సాధారణంగా మనకి 5 సబ్ డివిజన్స్. ఇవన్నీ కూడా ఇట్స్ బిలాంగ్స్ టు ప్రోఫేజ్ 1. ప్రోఫేజ్ 1 బిలాంగ్స్ టు మియాసిస్ 1. కాబట్టి సరే, ఇప్పుడు చిన్నగా ఒక గుర్తు పెట్టుకోవడానికి మనకి కొండ గుర్తు ఇవి ఎట్లా సబ్ డివిజన్స్ ఎట్లా గుర్తుంచుకోవాలి, మియాసిస్ 1 అండ్ ప్రోఫేజ్ 1లో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే చూడండి, లెప్టోటిన్, జైగోటిన్, పాకెటిన్, డిప్లోటిన్, డయాకైనిస్. లెప్టోటిన్ అంటున్నాం లెఫ్ట్ సైడ్, జైగోటిన్ పాకెట్, జేబు అంటాం తెలుగులో. జై మీన్స్ జే లెటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి జైగోటిన్ అంటే జేబు. పాకెట్ ఆ జేబులో పాకెట్ ఉండడం. ఆ పాకెట్లో మళ్ళీ నెక్స్ట్ డిప్లోటిన్ అంటే ఆ పాకెట్లో డబ్బులు. కాబట్టి లెఫ్ట్ సైడ్ జేబులో పాకెట్ ఉంది, పాకెట్లో డబ్బులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ డయాకైనసిస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సబ్ డివిజన్స్ ఆఫ్ ప్రోఫేజ్. ఓకే, విల్ సీ ఇన్ డీటెయిల్ యాక్చువల్లీ వాట్ ఈజ్ లెప్టోటిన్. ఇందాక చెప్పుకున్నాము మియాసిస్ 1 మీన్స్ ద డిప్లాయిడ్ మదర్ సెల్ డివైడెడ్ ఇంటూ 2 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ అని చెప్పేసి. ఇది 4 దశల్లో జరుగుతుంది అని చెప్పాం. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. విసి ప్రోఫేజ్ 1లో ఉన్నటువంటి పాయింట్స్ డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ ఇది ఎక్కువ ఇట్స్ విల్ టేక్ సో మచ్ టైం అన్నమాట. అంటే ఎక్కువ టైం కంపేర్ టు అదర్ డివిజన్స్ తీసుకున్నట్టయితే ప్రోఫేజ్ 1లో ఉన్నటువంటి ప్రోఫేజ్ 1 అనేటువంటిది ఎక్కువ టైం తీసుకుంటుంది కంపేర్ టు మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ 1తో పోల్చినప్పుడు. సరే, దీంట్లో
లెప్టోటిన్ తీసుకున్నట్టయితే క్రోమోజోమ్స్ మేక్ దేర్ యాజ్ సింగిల్ స్టాండర్డ్ స్ట్రక్చర్. ఇక్కడ ఏమంటున్నాడు, కేంద్రకమైనటువంటిది పరిమాణం పెద్దగా అయిపోయి క్రోమోజోమ్లు అనేటువంటివి సన్నని పొడవైన తంతువుల వలె ఏర్పడతాయి. అంటే స్ట్రాండ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. దెన్ నెక్స్ట్ క్రోమోజోమ్లలో క్రోమోమియర్లు అనేటువంటివి మెలితిరిగి ఉండడం వల్ల జస్ట్ పూసల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ద కంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటిన్యూస్ అండ్ కేంద్రక రసంలో క్రోమోజోమ్లు చెల్లా చెదురుగా ఉండవచ్చు లేదా పూల గుత్తి వలె, దాన్ని ఏమంటాం ఫ్లవర్ బోకే వలె మరి ఉండేటటువంటి అవకాశం ఉంది. దెన్ క్రోమోజోమ్లలో ప్రతి రకానికి చెందినవి 2 ఉంటాయి. ప్రతి రకానికి చెందినవి 2 అంటే వాటినే హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం మనం. ఇందులో వన్ ఈజ్ ద మేల్ గ్యామెట్ సెల్ నుంచి, మరొకటి ఫిమేల్ గ్యామెట్ సెల్ నుంచి వస్తుందన్నమాట. అంటే పురుష బీజకణం నుండి, మరొకటి స్త్రీ బీజకణం నుంచి వచ్చి హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ద లెప్టోటిన్. అంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ లెప్టోటిన్. అంటే సమజాత క్రోమోజోమ్లు అనేటువంటివి జతకూడడం అనేటువంటిది మనకి ఇక్కడ లెప్టోటిన్ అనేటువంటి దాంట్లో మనం చూడొచ్చు. అంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేటువంటివి ఏర్పడతాయి, జస్ట్ జతకూడవు దీంట్లో లెప్టోటిన్లో. ద నెక్స్ట్ జైగోటిన్ తీసుకున్నట్టయితే ద హోమోలోగస్ క్రోమోజోమ్ స్టార్ట్ పెయిరింగ్. దీంట్లో పెయిరింగ్ అవుతాయి. అంటే సమజాత క్రోమోజోమ్లు అనేటువంటివి జతకూడడం అనేటువంటిది జైగోటిన్లో జరుగుతుంది. స్టార్ట్ పెయిరింగ్ అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ కాల్డ్ సినాప్సిస్. ఇక్కడ దెన్ నెక్స్ట్ క్రోమోజోమల్ సినాప్సిస్ ఈజ్ accompanied by formation of సైనాప్టిన్ కాంప్లెక్స్. ఇక్కడ క్రోమోజోమ్లు అనేటువంటి పొడవు తగ్గి పొట్టిగా మందంగా తయారవుతాయి. సమజాతీయ క్రోమోజోమ్లు అనేటువంటి పరస్పరం ఆకర్షించబడి ఒకదాని పక్కకు ఒకటి చేరి జతలుగా ఏర్పడతాయి అన్నమాట. ఈ జతలన్నీ మనం ఇక్కడ బైవలెంట్స్ అంటున్నాం. బైవలెంట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దేంట్లో ఇది లెప్టోటిన్ కాకుండా జైగోటిన్లో బైవలెంట్స్ అనేటువంటివి ఫామ్ కావడం అనేటువంటిది జైగోటిన్లో చూస్తాం. వెరీ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ జతలుగా ఏర్పడే ఈ ప్రక్రియని సూత్రయుగ్మనం సినాప్సిస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సినాప్సిస్ వెరీ ఇంపార్టెంట్. సినాప్సిస్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మనకి జైగోటిన్లో ఏర్పడతాయి. దీన్నే అనుదైర్య సంధానము అంటారు, అంటే పెయిరింగ్ అంటాం. ఇంకా జతలుగా ఏర్పడడం సెంట్రోమియర్ వద్ద ప్రారంభమై క్రోమోజోమ్ల కొనల వైపు జరుగుతుందన్నమాట. అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ప్రోసెంట్రిక్ అంటాం మనం. ప్రోసెంట్రిక్ విధానం. లేదా ఒక కొన వద్ద ప్రారంభమై రెండవ కొన వరకు వన్ ఎడ్జ్ టు అనదర్ ఎడ్జ్కి జరుగుతుంది. దాన్ని ప్రోటెర్మినల్ విధానం అనేటువంటి పేరుతో పిలుస్తాం. దీన్నే లేదా క్రమరహితంగా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటున్నాయి కొన్నిట్లలో. ఈ క్రమరహితంగా జరగడాన్ని మనం ఇక్కడ ర్యాండమ్ పద్ధతి అంటాం, ర్యాండమ్ మెథడ్ అని. నెక్స్ట్ బైవలెంట్ల సంఖ్య ద్వయస్థితిక క్రోమోజోమ్ల సంఖ్యకి సగం ఉంటుందన్నమాట. బైవలెంట్స్ యొక్క నంబర్ అనేటువంటిది డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ నంబర్కి ఆఫ్ ఉంటుందన్నమాట. దెన్ నెక్స్ట్ పాకెటిన్ తీసుకున్నట్టయితే ఆల్రెడీ పేరింగ్ అనేటువంటిది, అంటే హోమోలోగస్ పేరింగ్ అనేటువంటిది జైగోటిన్లో జరిగింది. ఆఫ్టర్ దట్ హోమోలోగస్ పేరింగ్ ఇన్ పాకెటిన్ వాట్ హ్యాపెనింగ్, సమజాతీయాలైనటువంటి క్రోమోజోమ్లు నిలువుగా చీలి 2 సోదర క్రోమాటిడ్లను సిస్టర్ క్రోమాటిడ్స్ని ఏర్పరుస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ పాకెటిన్లో సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ద నెక్స్ట్ అందువల్ల ప్రతి బైవలెంట్లో 4 క్రోమాటిడ్స్ ఉంటాయి. అందుకే దీన్నే పాకెటిన్ టెట్రేడ్ అంటాం మనం. పాకెటిన్ చతుష్కమైనటువంటి పేరుతో పిలుస్తాం. అంటే పాకెటిన్ టెట్రేడ్ ఫార్మ్డ్ ఇన్ పాకెటిన్. ఓకే, నెక్స్ట్ ప్రతి చతుష్కంలోని వేరు క్రోమోజోమ్లకు చెందిన క్రోమాటిడ్లని, అంటే ప్రతి చతుష్కంలోని డిఫరెంట్ వేరు క్రోమోజోమ్లకు చెందినటువంటి క్రోమాటిడ్లను సోదరేతర క్రోమాటిడ్స్ అంటాం మనం, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. ఇక్కడ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ వల్ల వీటి మధ్య ఏం జరుగుతుంది, సోదర క్రోమాటిడ్లు ఏవైతే ఉంటాయో, అంటే
సోదరేతర క్రొమాటిడ్లు వాటి పొడవున ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉండి మెలికల్పడినటువంటి ప్రాంతం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కయాస్మాస్. అంటే కయాస్మాస్ అంటాం మనం. అంటే కయాస్మాస్ అనేటటువంటి ఫామ్ కావడం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇన్ పాకెటిన్ స్టేజ్. ఓకే, దెన్ నెక్స్ట్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటువంటివి దేంట్లో ఉంటాయి? ఇన్ పాకెటిన్. అండ్ పాకెటిన్ టెట్రేడ్ దేంట్లో ఫామ్ అవుతుంది? ఇన్ పాకెటిన్ స్టేజ్. దెన్ నెక్స్ట్ కయాస్మా ఉన్న ప్రాంతంలో సోదరేతర క్రొమాటిడ్లు అడ్డంగా విరిగిపోయి ముక్కలవుతాయి. ఈ క్రొమాటిడ్ ముక్కలు పరస్పరం మార్పిడి చెంది ఒకదానికి చెందినది మరొక దానితో అంటుకుంటాయన్నమాట. ఈ విధంగా సోదరేతర క్రొమాటిడ్ల మధ్య జరిగేటటువంటి క్రొమాటిడ్ ముక్కల యొక్క ఎక్స్చేంజ్ని ఏదైతే ఉంటుందో, ఆ మార్పిడి ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాసింగ్ ఓవర్ లేదా వినిమయము లేదా ప్రారగతి అనేటువంటి పేరుతో పిలుస్తాం. క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రొమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. అది గుర్తుపెట్టుకోండి మనం. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? క్రాసింగ్ ఓవర్ వల్ల మదర్ అంటే పేరెంట్స్ ఏవైతే ఉంటాయో, పేరెంట్స్ వచ్చినటువంటి క్యారెక్టర్స్ యొక్క సిస్టంలో చేంజెస్ అనేటువంటివి వస్తాయి. అంటే వేరియేషన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. పేరెంట్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్కి డిఫరెంట్గా వేరియేషన్స్ రావడానికి కారణం దట్ ఈస్ క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది కారణమవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద పాకెటిన్. ద నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ వన్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ డిప్లోటిన్. డిప్లోటిన్ తీసుకున్నట్టయితే ఇక్కడ డిసొల్యూషన్ ఆఫ్ సైనోప్టినమల్ కాంప్లెక్స్ అక్కర్స్ ది recombined chromosomes separate from each other except at the sites of crossing over, and these X-shaped structures are called chiasmata. Already మనము we are discussed in last stage. chiasmatas అనేటటువంటి ఫామ్ కావడం స్టార్ట్ అయ్యేది ఇక్కడ పాకెటిన్ స్టేజ్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏమవుతుంది? డిప్లోటిన్లో ఈ స్టేజ్లో హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేటువంటివి సమజాతీయ క్రోమోజోమ్లు అనేటువంటివి పరస్పరం వికర్షించుకొని ఒకదాని నుండి ఒకటి దూరంగా జరిగిపోతాయి అన్నమాట. అంటే దీంట్లో అపోజిషన్ అనేటువంటిది వచ్చేస్తుంది, వికర్షించుకుంటాయి. కానీ విడిపోయే క్రోమోజోమ్లు కయాస్మాలు ఉన్న చోట కలిసే ఉంటాయి. కయాస్మా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలిసే ఉంటుంది. బట్ ఈ కయాస్మాల సంఖ్య క్రోమోజోమ్ల పొడవుపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా పొడవాటి క్రోమోజోమ్లలో ఎక్కువగాను, పొట్టి వాటిలో తక్కువ కయాస్మాలు అనేటువంటివి ఏర్పడతాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ద నెక్స్ట్ డిప్లోటిన్ చివరి స్టేజ్లో తీసుకున్నట్టయితే కయాస్మాలు అనేటువంటివి సెంట్రోమియర్ నుండి మొదలై క్రోమోజోమ్ నిలువున చలించి కొనల వద్దకు చేరుతాయి. ఈ చలనాన్ని దిస్ మూమెంట్ యాజ్ కాల్డ్ యాజ్ టెర్మినలైజేషన్ అంటాం మనం. అంటే టెర్మినలైజేషన్ అనేటువంటి దేంట్లో జరుగుతుంది? ఇన్ డిప్లోటిన్ స్టేజ్లో. ఈ చలనం పూర్తి అయినప్పుడు బైవలెంట్లోని 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్ వాటి యొక్క ఎడ్జెస్ వద్ద మాత్రమే అంటుకొని ఉంటాయన్నమాట. ఇది డిప్లోటిన్. ఇంకా లాస్ట్ సబ్ స్టేజ్ ఏది? డయాకైనసిస్. ఈ డయాకైనసిస్ తీసుకున్నట్టయితే డిప్లోటిన్ దశ నుండి ఈ దశను పూర్తిగా వేరు చేయలేమన్నమాట మనం. ఇక్కడ టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా and chromosomes are fully condensed and meiotic spindles assembled and nucleus disappear and nuclear envelope breaks down. ఇక్కడ క్లియర్గా nucleolus disappears and nuclear envelope breaks down. ఇక్కడ చూడండి, డయాకైనసిస్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిప్లోటిన్ దశ నుండి ఇందాక చెప్పుకున్నాం మనం, కేంద్రక త్వచము, కేంద్రకాంశము న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియర్ ఎన్వలప్ బ్రేక్స్ డౌన్ అంటున్నాడు. అంటే కేంద్రక త్వచము, కేంద్రకాంశం అనేటువంటి అదృశ్యం అవుతాయి. దీంతో ప్రథమ దశ 1 అనేటువంటిది పూర్తవుతుంది అనమాట. అంటే ప్రథమ దశ 1 ప్రోఫేజ్ 1 అనేటువంటిది 5 సబ్ స్టేజెస్లో జరుగుతుంది. వాట్ ఆర్ దే? One is the leptotin, second one is the zygotin, third one is the paquitin, and fourth one is the diplotin, and fifth one is the diakinesis. These are all 5 substages. It belongs to prophase 1. Prophase 1 belongs to meiosis 1. Okay.
దెన్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ప్రోఫేజ్ కంప్లీటెడ్. ప్రోఫేజ్ అయిపోయింది. ప్రోఫేజ్లో ఉన్నటువంటి 5 ఉపదశలు చదువుకున్నాము. దెన్ నెక్స్ట్ వాట్ ఆర్ దే? మెటాఫేజ్. యు సీ మెటాఫేజ్ 1. మెటాఫేజ్ 1 తీసుకున్నట్టయితే ఇక్కడ బైవలెంట్ క్రోమోజోమ్స్ అలైన్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేట్ అండ్ మైక్రోట్యూబుల్స్ ఫ్రమ్ అపోజిట్ పోల్స్ ఆఫ్ ది స్పిండిల్ అటాచ్డ్ టు ది పేర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఇక్కడ మధ్యస్థ దశ తీసుకున్నట్టయితే బైవలెంట్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ కణమధ్య ఫలకాన్ని చేరుతాయన్నమాట. ఈ ఈక్వటోరియల్ ప్లేట్ కణ మధ్యస్థ ఫలకాన్ని దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వటోరియల్ ప్లేట్ చేరి ప్రతి జతలోని క్రోమోజోమ్లలో ఒక సెంట్రోమియర్ ఒక ధ్రువం వైపుకి మరొకటి రెండు వైపుకు ఉండేటట్లు అమరి ఉంటాయి. ఇక్కడ ఇందాక చెప్పాడు స్పిండిల్ అంటే స్పిండిల్స్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. అంటే కండె తంతువులు అనేటువంటివి ఏర్పడతాయి. వీటిలో కొన్ని బైవలెంట్లలోని సెంట్రోమియర్లకు అంటుకొని ఉంటాయి. మరికొన్ని అవిచ్ఛిన్నంగా ఒక ధ్రువం నుంచి రెండవ ధ్రువంకి అంటే వన్ పోలార్ రీజియన్ టు అనదర్ పోలార్ రీజియన్కి కంటిన్యూస్గా ఉంటాయి, ఎక్కడ కూడా టచ్ కావు. దిస్ ఈజ్ ద వన్ టైప్. అనదర్ టైప్ ఏంటి? వన్ పోలార్ టు స్టార్ట్ అయ్యి అండ్ సెంట్రోమియర్కి అటాచ్ అయిపోయి మళ్ళీ పోలార్కి అతుక్కొని ఉంటే అట్లా రెండు రకాలుగా ఉంటాయన్నమాట మనకి అంటే స్పిండిల్ కండె తంతువులు లేదా స్పిండిల్స్ అనేటటువంటివి ఫైబర్స్ అనేటువంటివి అట్లా అతుక్కుంటాయి. దెన్ నెక్స్ట్ అనాఫేజ్ 1 అంటే చలన దశ 1 తీసుకుంటే ఇక్కడ సమజాతీయాలైనటువంటి క్రోమోజోమ్ల మధ్య అంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ వైల్ క్రోమాటిడ్స్ రిమైన్ అసోసియేటెడ్ ఎట్ దేర్ సెంట్రోమియర్స్. సమజాతీయాలైనటువంటి క్రోమోజోమ్ల మధ్య వికర్షణ మరింత ఎక్కువై బైవలెంట్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ పూర్తిగా విడిపోయి ఎదురెదురు ధృవాల వైపు చలించడం జరుగుతుంది. అందుకే ఇక్కడ అనాఫేజ్ చలిస్తాయి అంటే క్రోమోజోమ్స్ అనేటువంటివి ధృవాల వైపు చలించబడతాయి కాబట్టి చలన దశ లేదా అనాఫేజ్ అంటున్నాం. ఇక్కడ సమజాతీయ క్రోమోజోమ్లు విడిపోయి అంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేటువంటివి విడిపోయి ఈ ప్రక్రియను అంటే విడిపోయేటటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ మెథడ్ని డిస్జంక్షన్ అంటున్నాం మనం. విడిపోయిన ప్రతి క్రోమోజోమ్ 2 క్రోమాటిడ్లను కలిగి ఉంటుంది. ఈ క్రోమాటిడ్లలో ఒకటి వినిమయం జరిగినది, మరొకటి వినిమయం జరిగినది. ఇక్కడ అనాఫేజ్లో డిస్టింక్షన్ అనేటటువంటి వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ఫలితంగా కేంద్రకంలోని క్రోమోజోమ్లు 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిపోయి పోలార్ రీజియన్స్కి మూవ్ అవుతాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ అనాఫేజ్ కంప్లీటెడ్ అండ్ టీలోఫేజ్ అంటే ఇక్కడ అంతిమ దశ అంటాం మనం. టీలోఫేజ్ 1 ఇక్కడ ధృవాలకు చేరినటువంటి క్రోమోజోమ్లు వదులైపోయి అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియోలస్ రీఅపియర్. ఇక్కడ చూడండి. దెన్ నెక్స్ట్ సైటోకైనసిస్ ఫాలోస్. ఇక్కడ ధృవాలకు చేరినటువంటి క్రోమోజోమ్లు వదులై పొడవాటి సన్నని దారపోగుల వలె మారుతాయి. ఇక్కడ క్రోమోజోమ్లను ఆవరించి కేంద్రక త్వచం అనేటువంటిది ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఏర్పడడం వల్ల 2 డాటర్ సెల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. పిల్ల కేంద్రకంలో క్రోమోజోమ్ల సంఖ్య హాఫ్కి తగ్గించబడుతుంది, హాఫ్కి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ కేంద్రక అంశం అనేటువంటిది తిరిగి ఏర్పడుతుంది. ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియోలస్ రీఅపియర్స్ అంటున్నాం మనం అందుకే. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్కైనసిస్ స్టేజ్ బిట్వీన్ 2 మైటాటిక్ డివిజన్స్ ఏదైతే ఉంటుందో మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 అంటున్నాం. ఇక్కడ మియాసిస్ 2 తీసుకున్నట్టయితే రెండవ క్షేకరణ విభజన తీసుకున్నట్టయితే మియాసిస్ 2లో ఇట్ ఈస్ కంప్లీట్లీ దిస్ స్టేజ్ ఆర్ దిస్ టైప్ ఆఫ్ ఆర్ దిస్ డివిజన్ సిమిలర్ టు మైటాటిక్ డివిజన్. అంటే అంతిమ దశ 1 తర్వాత స్వల్పకాల విరామం అనేటువంటిది ఉండకపోవచ్చు. మళ్ళీ దీంట్లో కూడా 4 స్టేజెస్ అనేటువంటివి ఉన్నాయి. వాట్ ఆర్ దే? ప్రోఫేజ్ 2 అంటాం మనము, అండ్ మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2 అండ్ టీలోఫేజ్ 2. అంటే ప్రథమ దశ 2, మధ్యస్థ దశ 2, చలన దశ 2 అండ్ అంతిమ దశ 2గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్లా డిఫరెంట్
ఫోర్ స్టేజ్ అనేటువంటివి దీంట్లో కూడా ఉంటాయి. బట్ ప్రోఫేజ్ 2 అంటున్నాం, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2 అండ్ టీలోఫేజ్ 2 అంటున్నాం. వి సీ ప్రోఫేజ్ 2. ప్రథమ దశ 1తో పోల్చినప్పుడు దీనికి కొంచెం టైం అనేటువంటిది తక్కువ పడుతుందన్నమాట. క్రోమోజోన్లు క్రమంగా పొడవు తగ్గి అంటే లెంత్లో రెడ్యూస్ అయిపోయి మందం ఎక్కుతాయి, అంటే లావ్ అయిపోతాయి అన్నమాట. ప్రతి క్రోమోజోమ్ చీలి 2 క్రోమాటిడ్స్ని కలిగి ఉంటుంది. ఈ క్రోమాటిడ్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో సెంట్రోమియర్ లేదా కైనెటోకోర్ వద్ద అంటుకొని ఉంటాయి, అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ దీంట్లో ఏం కనిపిస్తుంది మనకు చూడండి. మళ్ళీ ప్రథమ దశ 2లో తీసుకున్నట్టయితే న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్స్ అండ్ క్రోమోజోమ్స్ బికమ్ కంపాక్ట్ అనమాట. ఇక్కడ కేంద్రక త్వచము, కేంద్రకాంశం అనేటువంటివి అదృశ్యమవుతాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2 అండ్ అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 అనేటటువంటి డయాగ్రామ్స్ దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలా జరుగుతుంది, ప్రోఫేజ్లో ఎలా ఉన్నాయి క్రోమోజోమ్స్ అనేటువంటివి, మెటాఫేజ్కి వచ్చేసరికి అవి షార్ట్గా తయారై కొంచెం థిక్గా కావడం జరిగింది. అండ్ అనాఫేజ్లో వచ్చేసరికి పోలార్ రీజియన్స్కి మూవ్ అవుతున్నాయి అవి. అండ్ టీలో ఫేజ్ వచ్చేసరికి 2 డాటర్ సెల్స్ అంటే మధ్యస్థ ఈక్వటోరియల్ ప్లేట్ అనేటువంటిది ఫామ్ అయిపోయి 2 సెల్స్గా డివైడ్ అయిపోయినటువంటి స్ట్రక్చర్ మనం దీంట్లో చూడవచ్చు అనమాట టీలో ఫేజ్ 2లో. ఇక్కడ విసి మెటాఫేజ్ 2, ఇక్కడ క్రోమోజోమ్లు మధ్యస్థ దశ ఫలకాన్ని అనేటువంటి చేరుతాయి, ఈక్వటోరియల్ ప్లేట్ని చేరుతాయి. వీటిలో సెంట్రోమియర్లు మధ్యస్థ ఫలకం పైన అంటే ఈక్వటోరియల్ ప్లేట్ పైన అంటే క్రోమోజోమ్స్ అలైన్ ఎట్ ద equator and microtubules from opposite poles of spindle get attached to kinetochores of sister chromatids. ఇక్కడ మెటాఫేజ్ ఉన్నట్టయితే క్రోమోజోమ్లు మధ్యస్థ దశ ఫలకాన్ని చేరుతాయి. వీటిలోని సెంట్రోమియర్లు మధ్యస్థ ఫలకం పైన వాటి బాహువులు వేరువేరు దశల్లో ఉంటాయి. కండె తంతువులు ఏర్పడతాయి, కొన్ని అంటే స్పిండిల్ ఫైబర్స్ అనేటువంటివి ఏర్పడతాయి, కొన్ని తంతువులు సెంట్రోమియర్లకు అంటుకొని ఉంటాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ చలన దశ 2, ఇక్కడ అనాఫేజ్ 2 తీసుకున్నట్టయితే సైమల్టేనియస్లీ స్ప్లిట్టింగ్ ఆఫ్ ది సెంట్రోమియర్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ అలోయింగ్ దెమ్ టు మూవ్ టువర్డ్స్ అపోజిట్ పోల్స్ ఆఫ్ ది సెల్. ఇక్కడ ప్రతి క్రోమోజోమ్లోని సెంట్రోమియర్ విభజన చెంది 2 క్రోమాటిడ్లు అనేటువంటివి ఏర్పడతాయి. వీటిని పిల్ల క్రోమోజోమ్స్ అంటాం మనం, డాటర్ క్రోమోజోమ్స్ అంటాం. అండ్ క్షేకరణ విభజన అంటే మియాసిస్ అనాఫేజ్ 2లో మాత్రమే క్రోమోజోమ్స్ అనేటువంటివి చీలి క్రోమాటిడ్స్గా ఏర్పడతాయి. అండ్ క్రోమోజోమ్లు కండె తంతువులు సంకోచించడం వల్ల 2 ధ్రువాల వైపు చలిస్తాయి. అంతిమ దశ తీసుకున్నట్టయితే టీలోఫేజ్ తీసుకున్నట్టయితే ఇక్కడ 2 groups of chromosomes get enclosed by a nuclear envelope and cytokinesis follows, resulting in the formation of tetrad of cells, that is 4 haploid cells. ఇక్కడ చూసుకున్నట్టయితే ధ్రువాలకు చేరినటువంటి క్రోమోజోమ్స్, పోలార్ రీజియన్కి రీచ్ అయినటువంటి క్రోమోజోమ్స్ 4 డాటర్ సెల్స్గా న్యూక్లియస్గా ఫామ్ అవుతాయి. ప్రతి న్యూక్లియస్లో ఉండేటటువంటి క్రోమోజోమ్ నంబర్ అనేటువంటిది హాఫ్కి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది, అది గుర్తుంచుకోవాలి ఇక్కడ. దెన్ నెక్స్ట్ క్రోమోజోమ్స్ అనేటువంటివి ముడతలను పోగొట్టుకోవడం వలన పోగొట్టుకొని వల వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాయి. అంటే క్రోమోజోమ్స్ అనేటువంటివి ఏవైతే నెట్ లైక్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుంటాయి. అండ్ ఇక్కడ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటి, కేంద్రక త్వచము, కేంద్రకాంశం అంటే న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో అవి మళ్ళీ ఫామ్ అవుతాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ యు సీ ఇన్ ద డయాగ్రామ్ ప్రోఫేజ్ అంటే ప్రథమ దశ 1 నుంచి మెటాఫేజ్ అంటే మధ్యస్థ దశ 1 అండ్ చలన దశ 1 అండ్ అంతిమ దశ 1 నుంచి మళ్ళీ ప్రోఫేజ్ 2. చూడండి ఇక్కడ 2 సెల్స్ టీలోఫేజ్ 1లో మనకి 2 సెల్స్గా ఫామ్ అయిపోయింది.
అండ్ ప్రోఫేజ్లో ఉండేటటువంటి 2 డాటర్ సెల్స్ అనేటువంటివి డివైడ్ అయ్యి మెటాఫేజ్ 2లో ఎట్లా డివైడ్ అవుతున్నాయి అండ్ అనాఫేజ్ 2కి వచ్చేసరికి ఎట్లా ఇదవుతున్నాయి అండ్ టీలోఫేజ్ 2లో తీసుకున్నట్టయితే 2గా ఏర్పడినటువంటివి మళ్ళీ 4గా ఫామ్ అవుతున్నాయి. దీస్ ఆర్ హ్యాప్లాయిడ్ సెల్స్ అన్నమాట. ఈ 4 డాటర్ సెల్స్ ఆర్ హ్యాప్లాయిడ్ స్టేజ్. ఇక్కడ నెక్స్ట్ కణద్రవ్య విభజన సైటోకైనసిస్ తీసుకున్నట్టయితే ఇదంతా కూడా న్యూక్లియస్. ఇందాక మనము న్యూక్లియస్ డివిజన్ అనేటువంటి జరిగిన తర్వాత సైటోకైనసిస్ లేదా కణద్రవ్య విభజన అనేటువంటి జరుగుతుంది. కేంద్రక విభజన పూర్తి కాగానే ఇక్కడ క్లోరోప్లాస్ట్ సైటోప్లాజం అనేటువంటిది డివైడ్ అయ్యి 4 డాటర్ సెల్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఈ కణాల్లో క్రోమోజోమ్ల సంఖ్య హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉన్నప్పటికీ వాటి యొక్క జన్యు లక్షణాలలో మార్పులు ఉంటాయి. దీనికి ప్రథమ దశ 1లోని పాక్టిన్ దశలో సోదరేతర క్రోమాటిడ్ల మధ్య జరిగినటువంటి క్రాసింగ్ ఓవర్ రీజన్ అవుతుందన్నమాట. ఇంకా వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియాసిస్? ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియాసిస్లో చూసినట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. గ్యామెట్స్ అనేటువంటివి ఏర్పడడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇన్ సెక్షువల్లీ రిప్రొడ్యూస్ ఆర్గానిజమ్స్ అండ్ జెనెటిక్ వేరియబిలిటీ ఏర్పడుతుంది దీనివల్ల, అంటే మియాసిస్ వల్ల. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ క్రోమోజోమల్ నంబర్, అండ్ బై రెడ్యూసింగ్ ది క్రోమోజోమ్ నంబర్ ఇన్ గ్యామెట్స్ క్రోమోజోమల్ నంబర్ ఈజ్ రీస్టోర్డ్ బై ఫర్టిలైజేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఇక్కడ సిద్ధ బీజాలు అనేటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ సమవిభజనకి క్షేకణ విభజనకి తేడా ఏంటి అంటే ఇక్కడ సమవిభజనలోనేమో 1 మదర్ సెల్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్స్. ఓకే, మదర్ సెల్ ఎన్ని క్రోమోజోమ్స్ని కలిగి ఉంటుందో, హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మదర్ సెల్, దట్ ద సేమ్ నంబర్ ప్రజెంట్ ఇన్ ద డాటర్ సెల్స్ అన్నమాట. ఇక్కడెక్కడ క్రోమోజోమ్ నంబర్ అనేటువంటిది డాటర్ సెల్స్లో కూడా తగ్గించబడదు. ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ 7 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బఠానీ సెల్లో తీసుకున్నట్టయితే, మదర్ సెల్లో ఎన్నైతే 7 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే డాటర్ సెల్స్లలో కూడా 7 pairs ఆఫ్ క్రోమోజోమ్స్, 7 + 7, ఒక డాటర్ సెల్లో 7 ఉంటుంది పేర్స్ అండ్ అనదర్ డాటర్ సెల్లో 7 pairs అనేటువంటి క్రోమోజోమ్స్ అనేటువంటివి ఉంటాయి ఇక్కడ. అండ్ మియాసిస్కి వచ్చేసరికి 1 డాటర్ సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి ఇన్ మదర్ సెల్ ఆర్ పేరెంటల్ సెల్ అనేటువంటిది ఏదైతే ఉందో 10 క్రోమోజోమ్స్ని కలిగి ఉంటే ఇక్కడికి వచ్చేసరికి హ్యాప్లాయిడ్లోకి వెళ్తుంది. డిప్లాయిడ్ మియాసిస్ అనేటువంటిది హ్యాపెండ్ ఇన్ ఓన్లీ డిప్లాయిడ్ సెల్స్ అన్నమాట. ఈ డిప్లాయిడ్ సెల్స్ ఆర్ డిప్లాయిడ్ మదర్ సెల్ డివైడెడ్ ఇంటూ 4 డాటర్ సెల్స్. ఈ 4 డాటర్ సెల్స్ ఆర్ హ్యాప్లాయిడ్ స్టేజ్ అనమాట. హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉన్నప్పుడు మదర్ సెల్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ యొక్క నంబర్ అనేటువంటిది 50%కి రెడ్యూస్ అవుతుంది. అంటే ప్రతి దాంట్లో 5 క్రోమోజోమ్స్ అనేటువంటి ఉంటాయి. ఎందుకు ఉంటాయి, రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే ఈ ఆల్రెడీ మియాసిస్ వి ఆర్ డిస్కస్డ్. మియాసిస్ హ్యాపెండ్ ఇన్ ఓన్లీ సెక్షువల్ సెల్స్ అన్నమాట. సెక్షువల్ సెల్స్లో మాత్రమే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యామెట్లోకి ఒక జీన్స్ అనేటువంటివి వచ్చి చేరుతాయి. మళ్ళీ అంటే మేల్ నుంచి ఒక 5 క్రోమోజోమ్స్ వచ్చి చేరితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్లాంట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మేల్ నుంచి పొలెన్ అనేటువంటిది వస్తుంది. పొలెన్లో ఉన్నటువంటి న్యూక్లియస్ అనేటువంటిది వస్తుంది. అండ్ ఇక్కడ ఫిమేల్లో అయితేనేమో మనకి సాధారణంగా మనకు గైనీషియంలో ఉన్నటువంటి ఏదైతే స్త్రీబీజ కణం అంటాం మనం, ఫిమేల్ సెల్ ఏదైతే ఉంటుందో ఆ ఫిమేల్ సెల్ అనేటువంటిది అది కూడా హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉంటుంది. ఇది హ్యాప్లాయిడ్, అక్కడ ఉండేటటువంటి పొలెన్లో ఉన్నటువంటి న్యూక్లియస్ అనేటువంటిది హ్యాప్లాయిడ్. కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు డిప్లాయిడ్గా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి అలా బ్యాలెన్స్ ఉంచడానికి మదర్ సెల్లో
క్రోమోజోమ్స్ అనేటువంటివి 10 అంటే 10 ఉండడానికి, అంటే ఫిమేల్ నుంచి ఒక ఆ, ఆ, బీజకణం వస్తుంది, గ్యామెట్ వస్తుంది. అండ్ మేల్ నుంచి ఒక వచ్చింది. మేల్ ఒక 5 క్రోమోజోమ్స్ని క్యారీ చేసుకొని వస్తే అండ్ ఫిమేల్ అనేటువంటిది 5 క్రోమోజోమ్స్ని క్యారీ చేసుకొని వస్తుంది. కలిపి 10 క్రోమోజోమ్స్ అనేటువంటివి డిప్లాయిడ్ స్టేజ్లో నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. అట్లా డిప్లాయిడ్ స్టేజ్లోనే మళ్ళీ మియాసిస్ డివిజన్ జరిగి హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉన్నటువంటి 4 సెల్స్ అనేటువంటి ఫామ్ అయిపోతుంటాయి. అంటే డిప్లాయిడ్ అనేటువంటిది మళ్ళీ మైటటిక్ డివిజన్ జరుపుకొని ఆ మైటటిక్ డివిజన్లో ఏర్పడ్డటువంటి సెల్స్లో మళ్ళీ మియాటిక్ డివిజన్ జరుపుకుంటుంది. ఇక్కడ సొమాటిక్ సెల్స్ ఆల్ ఆర్, అంటే సొమాటిక్ సెల్స్ అన్నిట్లో కూడా మనకి సమయభజన జరుపుకుంటుంది మైటాటిక్ డివిజన్. అండ్ సెక్షువల్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ అన్నీ కూడా మనకి క్షయకణ విభజన ఆర్ మియాసిస్ విభజన డివిజన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కణవి, అంటే లైంగిక ప్రత్యుత్పత్తిని జరిపే జీవులలో క్షయకణ విభజన వల్లనే క్రోమోజోమ్ల సంఖ్య అనేటువంటిది స్థిరంగా ఉంచబడుతుంది. వినిమయం జరగడం వల్ల 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్ మధ్య జెంటికల్ జన్యు మార్పిడి అనేటువంటి జరిగి ఈ క్రోమోజోమ్లు గమెట్స్లోకి, అంటే సంయోగ బీజాల్లోకి స్వతంత్ర పృథక్కరణ చెందడం వల్ల సంతతిలో వేరియేషన్స్ అనేటువంటివి కనిపెడతాయి. ఈ వేరియేషన్సే ఎవల్యూషన్ జరగడానికి రీజన్ అవుతుందన్నమాట. కాబట్టి క్షయకణ విభజన అండ్ సమవిభజన అనేటువంటివి రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ప్లాంట్ అండ్ హ్యూమన్ సెల్స్లోగా చెప్పొచ్చు మనము. ఓకే, థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ ద మియాసిస్ ఇన్ plants.